హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేనైతే మా రూమ్‌లో పులిహోర చేశాననమాట. మా ఫ్రెండ్స్ నేను వచ్చేంత వరకు ఏం తినకుండా అలాగే ఉన్నారు. ఎందుకు తినలేదంటే, మాకు హాస్టల్ ఫుడ్ తినాలనిపించలేదు. నువ్వేమైనా చేస్తే తింటామన్నారు. సో, అందుకని నేను మీకోసం మంచిగా టేస్టీగా లెమన్ రైస్ చేస్తా అని చెప్పేసి లెమన్ రైస్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే కొంచెం అల్లం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత 2 నిమ్మకాయలు కట్ చేశాను. ఆ తర్వాత అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలా కిచెన్‌లోకి అయితే వెళ్ళిపోయి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద బాండీ పెట్టి అందులో కొంచెం ఆయిల్ ఏసి మాకెన్ని కావాలో అన్ని పోపు దినుసులు వేసుకున్నామండి. వాటిని కొంచెం లైట్‌గా వేయించి ఆ తర్వాత వాటిలోకి పల్లీలు కూడా మాకు సరిపోనన్ని యాడ్ చేసుకున్నాం. అవి కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లోకి 3 ఎండుమిర్చి వేసి వాటిని కొంచెం లైట్‌గా ఫ్రై చేసుకున్నామన్నమాట. సో, అవన్నీ కూడా ఫ్రై అవుతూ ఉండగా దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసాము. సో, ఇప్పుడు ఇవి ఇంకా ఫ్రై అవ్వలేదు కాబట్టి వాటిని అలా ఫ్రై చేస్తూ ఉన్నామన్నమాట. ఈలోపు నా ఫ్రెండ్ పక్క నుండి "నువ్వు ఒకటి వేసావు కానీ మర్చిపోయావే" అంటుంది. ఏంటి అంటే జింజర్ వేసావు మర్చిపోయావు అని చెప్పింది. సో, అది నేను నిజంగానే మర్చిపోయాను అనుకోండి. తర్వాత అలాగే దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను అనమాట. చూడండి ఎంత మంచిగా కలర్ఫుల్గా యమ్మీగా ఉందో చూడడానికి. చూడడానికి ఆయిల్ ఎక్కువైంది అనుకుంటారు. కాకపోతే అది ఆయిల్ ఎక్కువైపోవడం కాదనమాట. అది మేము మాకు కావాల్సిన క్వాంటిటీలో వేసుకున్నాం ఆయిల్ చూసి. నిమ్మకాయ అనేది నేను రైస్లో కలిపేసాను ఆల్రెడీ. సో, ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి వేడిగా ఉన్న రైస్లో యాడ్ చేసేసుకుంటే చూడండి ఎంత యమ్మీగా ఉందో. చూడడానికి చాలా టేస్టీగా ఉంది కదా. మరి నా వంట అంటే మామూలుగా ఉండదు కదా. సో, దీన్ని చేత్తో కలిపితే ప్రొఫెషనల్గా ఉండదనేసి అలా ఆ గంటెతోనే అలా కలిపేసాను అనమాట. మా ఫ్రెండ్ ఏమో చేత్తో కలిపే బాబు అంతా ఎందుకు మొత్తం మిక్స్ అవ్వదు కదా అంటుంది. పర్లేదు ఐఎమ్ ప్రొఫెషనల్ షెఫ్ అని చెప్పి ఆ గంటెతోనే మంచిగా మిక్స్ చేశాను. అయిపోయిందనమాట. సో, ఫైనల్గా రూమ్లోకి తెచ్చుకున్న ప్లేట్లో పెట్టుకున్న. నేనే చేశాను కాబట్టి నేనే టేస్ట్ చేశాను అనమాట. పులిహోర అయితే యమ్మీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి.